నమస్తే అండి. భారతీయ మిత్రులందరికీ స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు విజయవాడ రీజియన్కి మార్కెటింగ్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం ముఖ్య కారణం బ్రాకిల్ ఫ్రాక్చర్స్ అనే గాయాల గురించి, దాని చికిత్స గురించి మనకి గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడం కోసం డాక్టర్ ఆర్వి కోటేశ్వరరావు గారు, ఈ సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఇక్కడ వచ్చి ఉన్నారు. వారి మాటల్లో నమస్తే అండి. నా పేరు ఆర్వి కోటేశ్వరరావు. మాది అచ్చంపేట గ్రామం. ఇక్కడ యాక్చువల్గా అమరావతి రీజియన్ ఉంది కదా, అచ్చంపేట గ్రామం. నేను చదువుకున్నది ఎంబీబీఎస్, ఎంఎస్ ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజీ. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ నిమ్స్ హైదరాబాద్లో చేశాను. ఇంకా ప్రాక్టీస్ కూడా అక్కడే చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ, దాంట్లో వచ్చే రుగ్మతలు, జబ్బులు కానీ లేదా దెబ్బ తగలటం వల్ల ఇంజురీలు కానీ, ఇవన్నీ. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది బేసిక్గా ఒక చేతిని కంట్రోల్ చేస్తుంది. మనకి ఇప్పుడు బ్రెయిన్ మొత్తం బాడీని ఎలా కంట్రోల్ చేస్తుంది, అలా వెన్నుపూస 4 వీటిని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఒక చేతిని. రెండు వైపులా 2 వ్యవస్థలు ఉంటాయి. అవి 2 వ్యవస్థలు చేతుల్ని కంట్రోల్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో మనకి హై స్పీడింగ్ వెహికల్స్ వీటి వల్ల ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ప్రధానంగా యువతలో ఈ హై స్పీడింగ్ వెహికల్స్ వల్ల యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఇది ఏంటంటే వాళ్ళకి, యువతకి ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ లాంటిది. ఎలా అంటే ఈ చెయ్యి పనిచేయదు, ఒక చిన్నపాటి మంగలి ఉంటాడు, ఆయన 2 చేతులు చేస్తాడు, కటింగ్ చేస్తాడు. ఇప్పుడు 2 చేతులు వాడాడు, ఒక చెయ్యి పనిచేస్తాడు. అలాగే డ్రైవర్ ఉంటాడు, పాపం ఆయన డ్రైవర్ ఇంకా డ్రైవింగ్ చేయలేడు, ఈ చెయ్యి పనిచేయదు, ఆయనకి డ్రైవింగ్కి పనికిరాడు. సో ఇట్లా ఆ హై స్పీడింగ్ వెహికల్స్లో కానీ లేదా ఏదైనా ఎత్తు నుంచి పడిపోయినప్పుడు కానీ ఆ చేతి మీద పడితే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది బేసిక్గా. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అనేవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, అండ్ దీనికి వైద్యం ఉంటుంది అని తెలిసిన వాళ్ళు ఇంకా తక్కువ మంది. దానికోసం ప్రధానంగా అవగాహన కల్పిస్తే ఏంటంటే, తొందరగా వస్తే ఒక టైంలో అంటూ 3 నెలల నుంచి ఆ టైంలో వస్తే మన దగ్గరికి చికిత్సలో వాళ్ళకి 90% ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంజురీని బట్టి, దెబ్బను బట్టి అట్లా. అందుకని అవగాహన ఉండి ఇట్లా వైద్యం జరుగుతుంది దీనికి అని తెలుసుకొని తొందరగా వైద్యానికి వస్తే లాభం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే పాపం తెలియదు, చాలా మంది అన్ని చోట్ల తిరుగుతారు, అక్కడ ఇక్కడ తిరిగి మా దగ్గరకు వచ్చేసరికి సంవత్సరం అయిపోతుంది. దాంట్లో అలా సంవత్సరం గడిచినప్పుడు వైద్యం ఉండే ఆప్షన్స్ తగ్గిపోతాయి. నరాల మీద వైద్యం అనేది 3 నెలలప్పుడు చాలా బాగుంటుంది, 6 నెలల వరకు కూడా బాగుంటుంది, 9 నెలల వరకు మాదిరిగా ఉంటుంది, సంవత్సరం వరకు కొద్దిగా పర్వాలేదు, సంవత్సరం దాటితే ఇంకా మరీ విలువ తగ్గిపోతుంది వైద్యానికి. అక్కడ ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళకి వచ్చే విలువ, పేషెంట్కి వచ్చే విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా సంవత్సరం దాటిపోతే మనం నరాల మీద వైద్యం ఉండదు, కండరాల మీద వైద్యం చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఫలితం బాగా తక్కువ వస్తుంది. సో అందుకని ఈ అవగాహన పెరిగితే, ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ మీద దెబ్బలు వీటి అవగాహన పెరిగితే తొందరగా వస్తారు అని. అలాగే కొంతమందికి దాంట్లో గడ్డలు కూడా వస్తాయి బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థలో, వాటిని కూడా మనం వైద్యం చేసి సరిచేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, కాన్పులో పిల్లలు కాన్పు జరిగినప్పుడు, కాన్పు కష్టమైతే కొంచెం బలవంతంగా పిల్లవాడిని బయటికి లాగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే, మీకు ఒక చెయ్యి 2 చేతుల్లో ఉన్నప్పుడు ఒక చెయ్యి సన్నగా చిన్నగా అనిపిస్తుంది, పెరగదు కూడా సరిగా వాళ్ళకి దాని మూలంగా. అందుకని ఆ పిల్లలు వాళ్ళు కూడా అంతే, 6 నెలలు ఆ టైంలో వస్తే వాళ్ళకి వైద్యం మనం చేసి 90%, ఇంకా పిల్లల్లో ఇంకా మెరుగ్గా వస్తాయి రిజల్ట్స్. యాక్చువల్గా బాగా వస్తాయి వాళ్ళకి, తొందరగా వస్తే వాళ్ళు మనం వైద్యం బాగా చేసి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు. సంవత్సరం దాటిన సంవత్సరం వరకు కూడా పిల్లలకి కొంతవరకు మెరుగు పెద్దవాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే పిల్లలకి నాడుల పెరుగుదల అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకంటే. వాళ్ళకి 3 mm 4 mm పెరుగుతుంది పర్ డే, పిల్లలకైతే 1 mm పెరుగుతుంది. సో ఈ సరైన అవగాహన వస్తే వాళ్ళకి వైద్యానికి తొందరగా వస్తే మనం వైద్యం చేసి వాళ్ళని వాళ్ళ బేసిక్గా ప్రొడక్టివిటీ, నేను చెప్పేది ఏంటంటే ప్రొడక్టివిటీ. ఇప్పుడు ఒక యూత్, చిన్న పిల్లలు, వీళ్ళకి గనక ఒక చెయ్యి పని చేయకపోతే, ఒక చెయ్యి లేని అవుట్ వాళ్ళకి ఎంత ప్రొడక్టివిటీ ఉంటుందో మీకు అర్థమైంది కదా, ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో దాన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ వాళ్ళు సాగిస్తున్న ఏదైతే ఉందో వృత్తి, ఆ వృత్తిని మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇలాంటి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. మీ ద్వారా ఇట్లాంటిది ఉంటుంది, దీనికి వైద్యం ఉంటుంది, దీనికి వైద్యం జరుగుతుంది అని ప్రజానీకానికి చెప్పాలనేది మా ఉద్దేశం. బేసిక్గా ఏం జరుగుతుందంటే, ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ దెబ్బతిన్నప్పుడు పలు రకాల స్టేజ్ల్లో ఇంజురీ ఉంటుంది. ఒక స్టేజ్లో ఈ గూడు చెయ్యి లెగవదు ఇట్లా పైకి, ఇది పనిచేయదు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇది కూడా పనిచేయదు, అంటే ఇట్లా ముడుచుకోదు చెయ్యి.
థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమీ పనిచేయదు పూర్తిగా. అంటే ఆ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థలో 5 నరాలు ఉంటాయి మెయిన్ గా. 5 నరాల్లో ఎన్ని పాడైనయి అనే దాన్ని బట్టి గూడు పనిచేయదా, ఇది పనిచేయదా, పూర్తిగా పనిచేయదా. 5 పాడైపోతే మొత్తం పూర్తిగా పనిచేయదు. కొన్ని పాడైతే గూడు పనిచేయదు, అలాగే చెయ్యి ముడుచుకోదు, మోచేయి పనిచేయదు, అట్లా. అవును, అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు స్ట్రోక్ వచ్చిన దానికి ఆపోజిట్ సైడ్, సపోజ్ ఇటు పక్క స్ట్రోక్ వస్తే ఇటు చేయబోతుంది. దీంట్లో అట్లా కాదు, ఇక్కడ ఇంజురీ జరిగితే ఈ చేయబోతుంది, ఇక్కడ ఇంజురీ జరిగితే ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది నెక్ దగ్గర ఉంటది, బేసిక్ గా మెడ దగ్గర ఉంటది. మెడ కొంచెం ఛాతీ నరాలు కలిసి ఫామ్ అవుతాయి 5 నరాలు. ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకుంటే ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఇంకా మామూలుగా చేసుకునేట్టుగా మనం సహాయం చేయొచ్చు వాళ్ళకి, జరిగిన ఇంజురీని బట్టి, సివియారిటీని బట్టి. అంటే కొంచెం ఖరీదైన ఇప్పుడు ఆపరేషన్లు అనేవి 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు కూడా ఉంటాయి ఆపరేషన్లు. హెల్త్ స్కీమ్ సిఎంఆర్ఎఫ్ ద్వారా మనం చేయొచ్చు, సిఎంఎఫ్ ద్వారా చేయొచ్చు. ఆరోగ్యశ్రీ ఇక్కడ ఆరోగ్యశ్రీ మనకి హైదరాబాద్ లో అవకాశం ఉండదు, కానీ ఇక్కడ బేసిక్ గా ఈ వైద్యం ఇక్కడ జరిగే విధానం లేదు ఇటు పక్క, అందుకని అక్కడికి వస్తే అవుతుంది.